Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Bharat Electronics Limited. సో ఇది బిఈఎల్ మచిలీపట్నం యూనిట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ బిఈఎల్ యూనిట్స్ కూడా చాలా మంది అయితే పోటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఇట్లాంటి వాటిల్లో టెంపరీ అయినా పర్మనెంట్ అయినా పొజిషన్ రావడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పొజిషన్ వస్తే మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచిగా మనం కొంచెం హైఫై వాళ్ళని మీట్ అవ్వచ్చు, కొంచెం సైంటిస్టులు మీట్ అవ్వచ్చు, మనకు కూడా నాలెడ్జ్ తెలుస్తుంది. ఇట్లాంటి మంచి మంచి రీసెర్చ్ ల్యాబ్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి వాటిల్లో పనిచేయడం, ఇది కూడా మన తెలుగు స్టేట్స్లో అయితే ఉంది. దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ బిఈఎల్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆంధ్రాలో పడింది కాబట్టి ఆంధ్ర అనే అవసరం లేదు ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ బిఏఎల్ మచిలీపట్నంలో ఉంది. అండ్ మీకు ఇంటర్వ్యూ అనేది విజయవాడలో అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. సో మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో 40K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. సూన్ 50K కూడా రీచ్ అవుతాము. సో మీరు సబ్స్క్రిప్షన్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో మేము వెంటనే ప్రతి నోటిఫికేషన్ తెలియజేస్తూ ఉంటాము. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశా కార్యకర్తలు, ఇక్కడ మేనేజ్ హైదరాబాద్ ఉంది కదా, ఇది మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, ప్రసార భారతి హైదరాబాద్లో ఉంది, ఫుడ్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇట్లా చాలా రకాల ప్రభుత్వ గోడాన్స్ నుంచి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇలా అన్ని రకాల పొజిషన్స్ తెలియజేస్తూ ఉంటాము. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. షార్ట్స్ని మీరు మిస్ అవ్వరు కదా, చాలామంది చూడడానికి అయితే షార్ట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మేము ఇలా షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వీటిని కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ బిఈఎల్ మచిలీపట్నం యూనిట్ నుంచి చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 6 వేకెన్సీస్, 40,000 అయితే ఇస్తారు. అండ్ ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్, టెంపరీ బేసిస్ అని అయితే చెప్పారు. సో పర్మనెంట్ అయితే చేయరు, కానీ పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు మీకు అవకాశం అయితే ఇస్తారు. సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి 6 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 మెకానికల్లో 1 వేకెన్సీ. ఇదైతే వచ్చేసి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ 6 కూడా ఏ కేటగిరీకి ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో 40,000 అయితే ఇస్తారు. ట్రైనీ ఇంజనీర్ మెకానికల్ 1లో 1 వేకెన్సీ, 33 years. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. నీకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ ఒకటి ఉంది, 30,000 అయితే ఇస్తారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో 1లో మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years చేయాలి. ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ చేసి అయితే ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్లో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఇన్ మెకానికల్ చేసి అయితే ఉండాలి. సో ట్రైనీ ఇంజనీర్ మెకానికల్ 1లోని వీళ్ళు కూడా బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్ మెకానికల్ చేసి ఉండాలి. బట్ దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అండ్ ఇక్కడ చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి. ట్రైనీ ఇంజనీరింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ట్రైనీ ఇంజనీరింగ్ అయితే 1 పొజిషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే తెలియచేయండి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి శాలరీ అనేది 40, 45, 50, 55 ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు. ట్రైనీ ఇంజనీరింగ్ కూడా 30,000, 35,000, 40,000 అలా ఇస్తారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు. ఇంకా కన్సాలిడేటెడ్ అమౌంట్ ఉంది, అదర్ ఇంకా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇంకా బోత్ రెండింటికి అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇంకా అదర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, మీరు జాయిన్ అయ్యేటప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి 2 years ఉంటుంది. ట్రైనింగ్ ఇంజనీర్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఉంది, దాన్ని అప్లై చేయాలి. 28/6/2025 కల్లా క్లోజ్ అయితే అవుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి అండ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ 1కి అయితే వచ్చేసి డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 29/6/2025 అయితే ఉంటుంది. పీవీపీ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానూరు విజయవాడలో ఉంటుంది 10 AM. సో సెలక్షన్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. రెండిటికి
ద క్యాండిడేట్స్ మీటింగ్ అప్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసేయాల్సి అయితే ఉంటుంది. హ్యావ్ టు అపియర్ రిటన్ టెస్ట్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళిపోవడమే. అక్కడ మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫస్ట్ గూగుల్ ఫామ్ మాత్రం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 0.25 నెగిటివ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఫిల్ చేసేటప్పుడు ఫిల్ అప్లికేషన్లో దేంటి ఇక్కడ బీఈఎల్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ కాపీ, ఇంటర్మీడియట్ డిప్లొమా సర్టిఫికేట్, బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ది, ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫీ పేమెంట్, అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీ అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్కి 472 రూపీస్ అయితే కట్టాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. ట్రైనింగ్ ఇంజనీరింగ్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. దీనికి కూడా ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు అప్లికేషన్ ఫీకి. సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఫర్ మేకింగ్ పేమెంట్ అయితే మీరు కెరియర్స్లోకి వెళ్ళేసి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళండి. అక్కడ క్లిక్ లింక్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. తర్వాత పిఎస్యూలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని సెలెక్ట్ చేసుకుని మచిలీపట్నం యూనిట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వెళ్ళాలో కెరియర్స్కి అని చెప్పేసి. ఇంకా చూడండి, ఇక్కడ ఎనీ క్వీరీస్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ గూగుల్ ఫామ్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. బీఈఎల్ గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తే సో ఈమెయిల్ ఐడి, మీ దగ్గర ఈమెయిల్ ఐడి, నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ, జెండరు, మొబైల్ నెంబరు, క్వాలిఫికేషన్ ఏంటి, మీరు బీఈ బీటెక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీరు పీడబ్ల్యూడి కేటగిరీయా, మీరు పేమెంట్ ఆఫ్ చలానా నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ దానికి చలానా కట్టి తర్వాత ఇక్కడ చలానా నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్, చాలా సింపుల్. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, సో అదే రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీరు దీన్ని ప్రింట్అవుట్ కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.